హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం కొవ్వు గడ్డలకు సంబంధించి చూడబోతా ఉన్నాం. రీసెంట్గా కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, ఆయుర్వేదంలో కొవ్వు గడ్డలు తగ్గటానికి, కొవ్వు గడ్డల మీద సపోర్ట్గా ఉండటానికి మెడిసిన్ ఏదన్నా ఉందా, వాటి గురించి చెప్పమని కొంతమంది కామెంట్ సెక్షన్ ద్వారా అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడిగినటువంటి కొవ్వు గడ్డలకు సంబంధించి ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం కావచ్చు, కాంచనాల గుగ్గులు అనేవి మంచి సపోర్ట్గా ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కాంచనాల గుగ్గులు మరియు త్రిఫల చూర్ణం. వీటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఎన్ని రోజులు ఉపయోగించుకోవాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. మొదటిగా వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం చూసినట్లయితే, ఈ త్రిఫల చూర్ణాన్ని ఎవరైతే కొవ్వుగడ్డల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రికాల సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ పొడి కలుపుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కాంచనాల గుగ్గులు వచ్చేసరికి రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం టిఫిన్ కానీ భోజనం కానీ చేసిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ విధానంలో కనీసం 3 నుంచి 6 నెలలు ఉపయోగించడం ద్వారా కొంత మార్పునైతే మీరు గమనించగలుగుతారు. ఆ కొవ్వుగడ్డల యొక్క సైజులో కావచ్చు, కొత్త కొవ్వుగడ్డలు వచ్చే అవకాశం తగ్గటం కావచ్చు, ఇలాంటి తక్కువ పరిమాణంలో మార్పుననేది మీరు మొదటి 3 నుంచి 6 నెలల్లో చూడగలుగుతారు. మీకు ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెప్పాలి. ఈ కొవ్వుగడ్డల సమస్యతో ఉన్నవాళ్ళు ఈ విధానంలో కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకోవటం ద్వారానే మీరు మార్పు అయితే చూడగలుగుతారు. ఇప్పటికే మన దగ్గర కొంతమంది 1.5-2 సంవత్సరాల నుంచి ఈ కాంచనాల గుగ్గులు, త్రిఫల చూర్ణం, అదేవిధంగా వృద్ధివర్ధక వంటి కొన్ని రకాల మెడిసిన్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మొదట్లో ఒక 6 నెలల పాటు పెద్దగా మార్పు రాకపోయినా సరే, కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఈ కొవ్వుగడ్డల యొక్క సైజ్ అనేది తగ్గటం కావచ్చు, కొత్తగా వచ్చే కొవ్వుగడ్డల సంఖ్య అనేది తగ్గటం, ఇలా మార్పునైతే గమనించగలుగుతా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ కొవ్వుగడ్డలకు సంబంధించి చెప్పుకోవడానికి ప్రధాన కారణం కామెంట్ సెక్షన్లో అడుగుతా ఉన్నారు. వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండటం కోసమే ఈ వీడియోను మనం రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి కావచ్చు, ఫ్రీ మోషన్ కి సంబంధించి, అదే విధంగా ఫైల్స్ కి సంబంధించి, డైజెషన్ వ్యవస్థకు సంబంధించి, షుగర్ కి సంబంధించి, స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి, బాడీ పెయిన్స్ కి సంబంధించి, అదే విధంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వటం కోసం ఈ విధంగా అనేక వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ను కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.